సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. 18 ఏళ్ళ తర్వాత కప్ వచ్చిందని ఆనందపడాలా? ఈవెంట్లో 11 మంది చనిపోయారని బాధపడాలా? 11 మంది చనిపోతే దొరికిందే ఛాన్స్ ఆర్సీబీ టీంని విరాట్ కోహ్లీని ఆడుకోవచ్చు అని కొంతమంది చూస్తుంటే 11 మంది చనిపోయిన ప్రాణాలకి ఎవరైనా విలువ కట్టి తీసుకురాగలరా? లేదు కదా. ఎవరు దానికి బాధ్యత వహించాలి? గవర్నమెంటా, ఆర్సీబీ టీమా, విరాట్ కోహ్లీనా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. బాగున్నారా? ఫైన్. ఓకే. ఐపీఎల్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 17 ఇయర్స్ కప్ వచ్చిందన్న ఆనందం కంటే ఆ ఈవెంట్కి వెళ్ళి 11 మంది చనిపోయారనే బాధే ఎక్కువైంది. ట్విట్టర్ ట్రెండింగ్లో అరెస్ట్ విరాట్ కోహ్లీ అని అదొక ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలా లేకపోతే గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలా? ఎవరు బాధ్యత తీసుకోవాలంటారు అసలు? యాక్చువల్గా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే కనుక మ్యాచ్కి వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరగలేదండి. ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత విజయోత్సవ ర్యాలీ అని చెప్పి చిన్నస్వామి స్టేడియంలో ఉంది అని అంటే కనుక ఆ యొక్క సెలబ్రేషన్స్కి జనాలు ఆ యొక్క స్టేడియం కెపాసిటీ 35,000 ఏమో అని అంటున్నారు. దానికి మించి లక్షల్లో జనాలు వస్తే అక్కడ తొక్కిసలాట జరిగింది అనేది ప్రాథమికంగా మనకి అందుతున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి మొత్తం యావత్తు దేశం కూడా వాళ్ళ యొక్క విచారాన్ని వ్యక్తం చేసిన తర్వాత 11 మంది చనిపోయారు తొక్కిసలాట్లో. కర్ణాటక గవర్నమెంట్, కర్ణాటక హైకోర్టు సుమోటో కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది అని అంటే కనుక సంబంధించిన పోలీస్ వాళ్ళు సుమోటోగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ యొక్క సంఘటన మీద. ఆ యొక్క కేసులో 11 సెక్షన్స్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ముగ్గురు మీద అంటే 3 సంస్థల మీద చేయడం జరిగింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మీద చేయడం జరిగింది, ఆర్సీబీ ఫ్రాంచైజ్ వాళ్ళ మీద చేయడం జరిగింది, అదేవిధంగా ఆ ఈవెంట్ కండక్ట్ చేసిన డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ మీద కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని అరెస్టులు కూడా చేయడం జరిగింది. సో ఈ రిజిస్టర్ చేసిన సెక్షన్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ప్రాథమిక సెక్షన్స్ సెక్షన్ 105 అదేవిధంగా 115 ఆఫ్ ది బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. అయితే ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి అని అంటే కనుక క్లపబుల్ హోమోసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే ఏంటి అని అంటే కనుక ఒకరిని చంపాలి అనే ఉద్దేశం లేకుండా వీళ్ళు కానీ నేను ఒక చర్య చేస్తే నిర్లక్ష్యంగా ఆ చర్య వల్ల ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది అని తెలిసి కూడా అటువంటి చర్య చేస్తే ఇది ఈ సెక్షన్ అనేది అప్లై అవుతుంది. అదేవిధంగా ఏం జరుగుతుంది అంటే కనుక క్రిమినల్ అసాల్ట్ అంటే ఒక నేరంతో కూడిన ఆలోచనతో కూడిన దాడి చేస్తే ఆ దాడి వల్ల ఎవరైనా గాయపడితే అనేది ఇంకొక సెక్షన్ చెప్తుంది. అదేవిధంగా ఎవరినైనా దాడి చేయాలనే ఉద్దేశంతో ఏదైనా సరే పదునైన వెపన్ అంటే కత్తి కానీ లేదు అంటే కనుక షూట్ చేయడానికి కావాల్సిన గన్ కానీ లాంటివి వాడి ఎవరినైనా కనుక గాయపరిస్తే లేదంటే ఎవరినైనా సరే ఆపద కలిగిస్తే వాళ్ళని ఏం శిక్షించాలి అని చెప్పే సెక్షన్. అదేవిధంగా అనుమతి లేకుండా అన్లాఫుల్ అసెంబ్లీ కొంతమంది వ్యక్తులు అక్కడ ఏదైనా మీటింగ్ లాంటివి పెడితే వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలి అని చెప్పే సెక్షన్ ఒకటి. అదేవిధంగా పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళకి ఆటంకం కలిగించారు అన్న అంశంపై ఒక సెక్షన్. అదేవిధంగా ఒక వ్యక్తిని ఎవరైనా సరే కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశంలో దాచినప్పుడు ఆ వ్యక్తి యొక్క సమాచారము ఎవరికైనా తెలిసినప్పుడు అది బయటికి తెలియచేయకపోతే వాళ్ళకి పడే శిక్ష. సో ఈ విధంగా సెక్షన్స్ అనేది రిజిస్టర్ చేయబడడం జరిగింది. అయితే ఈ రిజిస్టర్ చేయబడిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఏవి కూడా అంటే ఒక 2-3 సెక్షన్స్ తప్ప మిగిలిన అన్ని సెక్షన్స్ కూడా అప్లికబుల్ అయ్యే సెక్షన్స్ కాదు. ఇర్రిలవెంట్ సెక్షన్స్ అనేది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక తొక్కిసలాటకు సంబంధించి మనకు బాగా విదితమే సంధ్యా థియేటర్ ఘటన. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన విధానం గానీ, ఇక్కడ తొక్కిసలాట జరిగిన విధానం గానీ, అక్కడ తొక్కిసలాట జరిగిన విధానం గానీ, ఇక్కడ ఒక ప్రాణం బలైంది, ఇంకొక ప్రాణం ఇప్పటికీ కూడా కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతూ ఉంది. దానికి సంబంధించి కూడా దానికి కారణమైన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము, దాని తర్వాత ఈవినింగ్ వరకు బెయిల్ రావడము, ఆయన బయటకు వచ్చేయడం కూడా జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే కనుక అక్కడ కూడా అంటే తొక్కిసలాటే ప్రాథమిక ఇది అంశం.
అయితే అక్కడ పోలీస్ అధికారులు దీనికి సంబంధించిన పోలీస్ కమిషనర్ని అదేవిధంగా మిగిలిన అధికారులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరి సస్పెండ్ చేయడం జరిగినప్పుడు వాళ్ళు కూడా బాధ్యుల కిందనే భావించాలి కదా. మరి పోలీస్ కమిషనర్ కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అంటే విరాట్ కోహ్లీ గారిని అరెస్ట్ చేయాలి అని అంటే కనుక ఆబ్వియస్లీ ఆ యొక్క పోలీస్ అధికారుల్ని, అక్కడ బందోబస్తు నిర్వహిస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ని, అందరినీ కూడా, అంటే ఎవరైతే కనుక అనుమతులకి కావాల్సిన ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ సంధ్యా థియేటర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఆ చిన్నస్వామి స్టేడియంకి నోటీసులు ఇచ్చి ఆ యొక్క స్టేడియం క్లోజ్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది ఇక్కడ. అదేవిధంగా అక్కడ ఉన్న వ్యక్తులు ఒకవేళ విరాట్ కోహ్లీ గారిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఏదైతే కనుక ఆర్డర్ ఉందో అదే ఆర్డర్ని తీసుకుని కర్ణాటక హైకోర్టులో వారి ముందు చూపించి ఇటువంటి సంఘటనలోనే ఆ కోర్టు ఈ విధంగా ఉత్తర్వులు ఇచ్చింది అని చెప్పి అన్నప్పుడు ఆబ్వియస్లీ ఆయన అరెస్ట్ కాకోకుండా ఉండడానికి ముమ్మాటికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు ఆయన ఓన్ మూవీ ప్రమోషన్ కోసం సంధ్యా థియేటర్కి వచ్చారు. విరాట్ కోహ్లీ ఏం నేను ప్రమోట్ చేసుకుంటానో లేకపోతే నా గేమ్నో లేకపోతే ఏదైనా సరే నేను ప్రమోట్ చేసుకుంటానని వెళ్ళలేదు. ఆర్సీబీ మేనేజ్మెంట్ పిలిస్తే హీస్ ఎ గెస్ట్ కదా, అక్కడ ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? సంధ్యా థియేటర్లో కూడా మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక అల్లు అర్జున్ గారు సినిమా ప్రమోట్ చేసుకోవడానికి రాలేదు. సంధ్యా థియేటర్ వాళ్ళు ఆయన యొక్క సినిమాని ప్రీమియర్ లైక్ ముందే వేస్తే ప్రీ రిలీజ్ కింద వేస్తే అది చూడ్డానికి వచ్చాడు. అది చూడ్డానికి వచ్చి ప్రజల్ని రచ్చగొట్టే విధంగా కారు మీదకి వెక్కి వేవ్ చేశారు చేతులు అనేది ప్రాథమికమైన ప్రైమా ఫేసి ఎలిగేషన్ ఆయన మీద. సో ప్రమోషన్ చేశారు అన్నది కాదు. అక్కడ ఆయన బయటకు వచ్చి ఆయన చెయ్యూపితే ప్రజలు పెద్ద స్థాయిలో వస్తారు, అక్కడ తొక్కిసలాట జరుగుతుంది అని తెలిసినా కూడా ఆయన ఊపారు అనేది ఆయన మీద ఆరోపణ. అయితే పర్మిషన్ ఉందా లేదా అప్పుడు ఆయనకి అలా? ఎగ్జాక్ట్లీ పోలీసులు ఏమంటున్నారు అంటే కనుక అసలు దానికి మేము పర్మిషన్స్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా నిర్వాహకులకు చెప్పాము, అయినా కూడా వాళ్ళు ఈ లైక్ ఆయన ఇన్వైట్ చేశారు, ప్రైవేట్ బౌన్సర్స్ పెట్టి అని అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అని అంటే కనుక అక్కడ పర్మిషన్ ఉంది. పర్మిషన్ ఉంది. అక్కడ ఆర్సీబీకి సంబంధించి విజయోత్సవాలకు సంబంధించి పర్మిషన్ ఉంది. అయితే స్టేడియానికి సంబంధించి 35,000 కెపాసిటీ ఉన్న స్టేడియంలో అక్కడ ఏం జరిగింది అని అంటే కనుక ఎక్కువ మంది ప్రజలు తరలి రావడం చేత అది కోహ్లీ గారిని చూడడానికి కావచ్చు, లేదు అంటే కనుక ఎంటైర్ టీమ్ చూడడానికైనా కావచ్చు. ఎందుకు అని అంటే కనుక ఆఫ్టర్ 18 years తర్వాత కప్పు కొట్టడం అనేది అందరూ 1000 కళ్ళతో వేచి చూస్తున్నటువంటి సందర్భం కాబట్టి వాళ్ళందరూ రావడం జరిగింది. అక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయక గేటు చిన్నగా ఉండటం చేత ఇదంతా జరిగింది అని చెప్పి అని అంటున్నారు. కాబట్టి ఈ యొక్క అపోహలు, ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు, ఫ్రీ పాస్లు ఇస్తున్నారు వెళ్ళడానికి అనేది కూడా ఒక అపోహ కింద జరిపారు అని చెప్పని. మరి ప్రైమా ఫేసి కింద ఎంక్వైరీ చేయాలి అని అంటే గనక ఎవరు ఇటువంటి వదంతులు వాళ్ళు ప్రజల మధ్య కలిగించడానికి, వ్యాపింప చేయడానికి కారకులయ్యారు, వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. అదే విధంగా ఒక పర్మిషన్ అంటే ఒక క్రికెట్ పర్మిషన్ అని అంటే కనుక పోలీసు, రెవెన్యూ, ఫైరు, అదే విధంగా రోడ్స్ ట్రాఫిక్ సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంటు, ఈ విధంగా అందరూ కూడా దాంట్లో భాగస్వాములై ఉంటారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా, అదే విధంగా కన్సర్న్ మున్సిపల్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కలిసి పర్మిషన్ ఇస్తేనే ఏదైనా ఒక వేడుకకి అనుమతి అనేది ఉంటది. మరి అటువంటప్పుడు ఈ యొక్క ముగ్గురు మీదే కాదు, మిగిలిన ప్రభుత్వ అధికారుల మీద కూడా కేసు రిజిస్టర్ చేయాల్సిన ఆవశ్యకత ఇక్కడ ఉంది. సస్పెండ్ చేశారు అని అంటే కనుక ఆబ్వియస్లీ ఏంటి అర్థం? ఇప్పుడు ప్రాథమిక విచారణ జరుగుతుంది, మరి వాళ్ళని కూడా ముద్దాయిల కింద చేయాలి కదా. అంటే కమిషనర్ ని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? లేదు కదా. సో కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ప్రభుత్వం మీద వచ్చిన ఇనిషియల్ గా నిందని, అంటే ఆ క్రౌడ్ ని మేనేజ్మెంట్ చేయలేకపోయింది, ముందస్తు ప్రణాళిక లేదు, అంటే అటువంటి క్రౌడ్ వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేశారు, అదేవిధంగా బయట తొక్కిసలాట జరుగుతున్నా కూడా లోపల విజయోత్సవ సభలు ఆగలేదు, ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి. అంటే కేంద్రం దగ్గర నుంచి కానీ మిగిలిన రాష్ట్రాల్లో ఎవరైతే కనుక ఉన్నారో అంటే అపోజిషన్ పార్టీకి సంబంధించి నాన్ కాంగ్రెస్ పార్టీస్ ఎవరైనా కానీ ఆబ్వియస్లీ ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటిని పక్కకి జరపాలి అని అంటే కనుక వాళ్ళు ఏం చేయాలి అని అంటే కనుక కేసు రిజిస్టర్ చేయాలి. సో కేసు ఇక్కడ రిజిస్టర్ కూడా ఏంటి, సుమోటో కాగ్నిజెన్స్ గా చేశారు. అంటే ఎవరు వచ్చి ఫిర్యాదు చేయలేదు, అంటే బాధితులు 11 మంది చనిపోతే కనుక చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. అక్కడ లోకల్ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళంతటా వాళ్ళే కేసు రిజిస్టర్ చేసుకున్నారు. ఎవరు కంప్లైంట్ చేయకుండా వాళ్ళే దాన్ని సుమోటో కేసు అని చెప్పానంటారు. రిజిస్టర్ చేసి అరెస్ట్లు అనేది చేయడం జరిగింది. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీని అయితే డైరెక్ట్ గా వచ్చేసి అరెస్ట్ చేసే సందర్భం లేదు. అంటే ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయాలతో కూడుకున్న అంశాలండి.
ఇప్పుడు ప్రెషర్ ఉందనుకోండి అరెస్ట్ చేయాలి అని చెప్పి అరెస్ట్ చేయొచ్చు. ఓకే, అరెస్ట్ చేయొద్దు అని అనుకుంటే కనుక అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. అంటే వాట్ కాస్ట్ ఏం చూపించి అరెస్ట్ చేయగలరా? ఎందుకంటే ఆయనే ప్రధానమైన కారణము. ఆయన చూడడానికి ప్రజలందరూ వచ్చారు, విరాట్ కోహ్లీ గారిని చూడడానికి. లేదు అంటే కనుక ఇటువంటి తొక్కిస్తాట జరగదు. తొక్కిస్తాట జరుగుతుందని తెలిసినా కూడా ఆయన స్టేడియంకి వచ్చారు అని చెప్తారు అని చెప్పి అరెస్ట్ చేయొచ్చా? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అండి, ఒక్కసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఏ కారణం చేతనే అరెస్ట్ చేసేస్తారు. అంటే పోలీసులకి ఆ అధికారం ఇచ్చింది, కానీ దాని తర్వాత కోర్టు నుంచి వాళ్ళకి అధికారం లేదు, అయినా సరే వాళ్ళు అరెస్ట్ చేశారు, నా పాత్ర లేదు, ఆ పాత్ర ఉందా లేదా అని విచారించకుండానే, అంటే ప్రజల్లో వాళ్ళ యొక్క లోటుపాట్లని తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసిన చర్య ఇది అని చెప్పని కోర్టులో ఆబ్వియస్లీ ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అయినప్పుడు ఇన్నోసెంట్ కింద అవుతుంది. కానీ ఈ మీన్ టైం ఏమైపోతుంది, మీడియా ఛానల్స్ కానీ, ప్రజలు కానీ, సోషల్ మీడియా కానీ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి. సో ప్రెజర్ గురించి ఎంతో మంది మీద నవ్వే డేస్ పోలీసులు తప్పుడు కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాజకీయ కారణాల చేత కూడా. సో చేయొచ్చు మొత్తానికి. ఎస్, నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు అని అంటున్నా. రైట్, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. ఏ సిచ్యువేషన్ మీదైనా ప్రెజర్ లో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది ఎఫ్ఐఆర్ ఉంటే. ఎస్, ఎగ్జాక్ట్లీ. రైట్, ఓకే, డన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు